అరే గజాల, చెప్పరా బట్టు. ఇప్పుడే చౌర్యపాఠం సినిమా చూసొచ్చా. త్రినాథరావు నక్కిన ప్రొడక్షన్ లో కార్తిక్ ఘట్టంనేని స్టోరీ అందించిన సినిమా ఇది. సినిమా అయితే ఓవరాల్ గా డీసెంట్ ఫిలిము. ఈ సినిమా సరిగ్గా ప్రమోషన్స్ చేయకో, లేకపోతే చేసిన ప్రమోషన్స్ రీచ్ అవ్వకో ఎవరు గుర్తించలేకపోయారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ఇలాంటి సినిమాయే మలయాళంలో వస్తే ఇంకోలా ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ తెలుగు సినిమా అయింది. మామ ఏంటి అంత గట్టిగా ఉన్నది? స్టోరీ రైటింగా, స్టోరీ టెల్లింగా, డైరెక్షన్ డిపార్ట్మెంటా, ఏంటి ఏది నిన్ను అంత గట్టిగా ఇంపాక్ట్ చేసింది? మామ చెప్పాలని నన్ను ఇంప్రెస్ చేసింది వీళ్ళ హానెస్ట్ అటెంప్ట్. ఉన్న స్టోరీని బాగా ఎంగేజింగ్ గా తీర్చిదిద్దారు. ఇంకా చెప్పాలంటే పెద్ద స్టోరీ ఏం కాదు, రొటీన్ స్టోరీయే, చాలా సినిమాల్లో చూసే స్టోరీయే. బట్ చాలా హానెస్ట్ గా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా కామెడీ కూడా బాగుంటది మా, జెన్యూన్ కామెడీ. ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో కామెడీ వర్కౌట్ అవ్వట్లేదు, బట్ దీంట్లో కామెడీ క్లీన్ గా ఉంటది, ఫ్యామిలీతో చూసేలాగా ఉంటది. మామ పెర్ఫార్మెన్స్లు ఎలాగ ఉన్నాయి? నోటబుల్ యాక్టర్స్ ఉన్నారా ఎవరైనా సినిమాలో? మా ఈ సినిమాలో నోటబుల్ యాక్టర్స్ ఉన్నారు. రాజీవ్ కనకాల ఉన్నాడు, అండ్ సీతంవాకిట్లో సినిమాల జట్లో ఒక యాక్ట్రెస్ ఉంటది, మహేష్ బాబు ఫోన్ మర్చిపోతే ఫోన్ చెప్పి మర్చిపోవచ్చు అంటది కదా, అవునవునవును రోయ్. ఆ యాక్ట్రెస్ ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేసింది, బాగా యాక్ట్ చేసింది కూడా. అండ్ రాజీవ్ కనకాల రోల్ కూడా చాలా బాగుంటది. మెయిన్ మాట్లాడుకోవాల్సింది లీడ్ పర్ఫార్మర్స్ గురించి. హీరోది ఫస్ట్ సినిమా అయినా సరే చాలా బాగా యాక్ట్ చేశాడు, ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లాగా పర్ఫామ్ చేశాడు. అండ్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, ఇంతకుముందు ప్రసన్నవదనం సినిమాలో చూసాం, ఈ సినిమాలో కూడా తన రోల్ కి తగ్గట్టు చేసిందని చెప్పుకోవాలి. అండ్ తనకు కూడా మంచి కీ రోల్ ఇచ్చారు. సపోర్టింగ్ రోల్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు మా, వాళ్ళ టైమింగ్ చాలా హెల్ప్ అయింది. అదేంట్రా, ఎంతకీ ఇందాక నువ్వు చెప్పినప్పుడు సరిగ్గా నోటీస్ చేయకో ఏంటో కానీ ఇప్పుడు సడన్ గా స్ట్రైక్ అయింది. కార్తిక్ ఘట్టంలోని స్టోరీ అంటున్నావు, సినిమాటోగ్రఫీ వదిలేసారా ఏంటి? మా ఈ సినిమాకి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కార్తిక్ ఘట్టంనేనే సినిమాటోగ్రఫీ చేశాడు. బట్ తనకు కుదరకపోవడంతో డిఓపిగా ఇంకొకళ్ళు ఎవరో కూడా చేశారు. సెకండ్ సినిమాటోగ్రఫర్ కూడా మెప్పించాడని చెప్పుకోవాలి. మామ ఈ సినిమాకి టెక్నికల్ గా చాలా కేర్ తీసుకున్నారు మామ. ఉన్న లిమిటెడ్ బడ్జెట్ లోనే సినిమాటోగ్రఫీ గానీ, మ్యూజిక్ గానీ, ఎడిటింగ్ గానీ, ఆర్ట్ వర్క్ గానీ మొత్తం బాగుంటది మామ. మామ ఇంతకీ ఈ సినిమా గురించి మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తావు? ఈ వీకెండ్ మంచి అటెండ్ అంటావు ఈ సినిమా? మామ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టే ఈ సినిమా మలయాళం సినిమా అయితే వేరేలా ఉండేది రీచ్. బట్ ఇది మన తెలుగు సినిమా. ఈ సినిమాని మనం చూడాలి. మన ఆడియన్స్ కి నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. బికాస్ లెంత్ కూడా ఎంతో ఉండదు, 2 గంటలు 4 నిమిషాలే. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తో కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. మా సినిమా అయితే డిసప్పాయింట్ అయితే చేయదు.